అన్ని రాయరు. దాన్ని మీరేందంటే ఆత్మానుసారం మీరు దాన్ని మీరు అవగాహన చేసుకొని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకెలా చెప్తున్నాను, మీకు పాయింట్ నేనేం చెప్పాను, వాడు గొర్రెల కాపరి కాబట్టి, ఆమె పరిచయం అయ్యాడు కాబట్టి, పరిశుద్ధాత్ముడితో కడుపు చేయించుకోవడం నిజం. ఇంకొకటి తర్వాత యోసేపు అనేవాడికి అనుమానం వస్తది. నేను చూడలేదు కదా! ఎట్టొచ్చింది కడుపు అంటే, అప్పుడు దేవుడు చెప్తాడనమాట. అది అబద్ధం. పరిశుద్ధాత్ముడు ఇది ప్రేమతో ఇది ఇది సార్ ఇది సేమ్ కాన్సెప్ట్ అనేది సేమ్ ముస్లింలో కూడా సేమ్ ఉంది కదా సార్. ఆ? ఏమండి ముస్లిం అంటే ఇది ఇక్కడ సార్ బైబిల్లోంచి తురాన్ ఉంటదండి. తురాన్ నుంచి తర్జుమా చేయబడిందే ఖురాన్ అండి. వాస్తవంగా ఈ అదే బైబిల్ సార్. ఫస్ట్ ఇప్పుడు వచ్చింది, బైబుల్ తర్వాత ఇప్పుడు ఖురాన్. ఖురాన్లో కూడా సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు కన్యా గర్భం నుంచే మన ఈసా అలైహిస్సలాము పుట్టారని అయితే చెప్పారు వాళ్ళు. మరి వాళ్ళు దేవుడు అంటారు కదా, ఇప్పుడు ఒక ప్రవక్త మాత్రమే. మరి వాళ్ళకి యేసు అనే అతను ప్రవక్త మాత్రమే. అతను ఆయన దేవుడు దేవుడ లేడండి. ప్రవక్త అది పక్కన పెట్టేద్దాం సార్. ఆయన దేవుడ ఆయన పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మీరు ముస్లిమ్స్ కూడా ఇట్లా ఇలా అంటున్నారు కదా మరి. అవునండి అది కూడా సార్, తప్పేనా సార్? బైబిల్లోంచి తర్జమా చేయబడింది ఖురాన్ అండి. ఇక దానికి మనం ఇందులో ఉన్నది అయితే వాళ్ళు అందులో రాసుకున్నారు. ఏమండి వాళ్ళు నమ్ముకున్నది కూడా తప్పేనా సార్? నేను నేను తప్ప ఒప్ప అనేది నేను చెప్పను. అది వాళ్ళ విజ్ఞత, మనకేం సంబంధం. అది ఈ రెండు కూడా అక్కడ పుట్టినయి, ఆ దేశాల్లో పుట్టినయే, ఇజ్రాయెల్లో పుట్టినయే. ఓకే. వీళ్ళిద్దరూ అదే ఒక సార్. ఒక తండ్రి ఇప్పుడు మీరు సంతానమే. ఇప్పుడు ముస్లిమ్స్ గాని ఈ క్రైస్తవులు గాని అక్కడ ఆడ అక్కడ అబ్రహాం రిలీజియన్స్, అబ్రహాం సంతానం వీళ్ళంతా. అదే సార్. ఇప్పుడు మరియమ్మ వీళ్ళతో వాళ్ళతో సెక్స్ చేసుకొని పుట్టింది అనేసి మీరు అన్నారు. అది బైబుల్లో ఎక్కడ లేదు సార్. ఖురాన్ కూడా వాళ్ళు కూడా ఫాలో అవుతారు. మీ క్లారిటీగా చెప్పానండి. మీకు ఒక విషయం చెప్తా వినండి సార్. మీకు ఎలా చెప్పగలమంటే ఇప్పుడు మొసాక్ పిలుస్తున్నాను, ఆయన కూడా అడుగుదాము. మరి ఇది ఇట్లా అంటున్నారు, మరి ఇది నేను చెప్పేది వినండి. యూదా ఉంటాడా? యూదా కోడలు ఉంటదా? చెప్పేది వినండి. నేను చెప్తే వినండి సార్, వినండి. మీ క్లారిటీగా చెప్తాను వినండి సార్. కన్య గర్భవతి లోపల నుంచి పుట్టిందనేసి మేము నమ్ముతాము. మా సహోదరులు ముస్లిం సహోదరులు కూడా నమ్ముతున్నారు. ఇద్దరు నమ్ముతున్నాము. అంటే ఈ విధంగా ఉండదు అనేసి మీరేమన్నారంటే లేదు, ఇది పరిశుద్ధాత్మ గొర్రెల కాపరి నుంచి పుట్టిందని అన్నారు. దానికి ఒక సాక్ష్యం ఒకటి చూపించండి, ఒక బైబుల్ లోపల ఎక్కడ అంటే మీరు చూపించట్లేదు. సరే ముస్లిం వాళ్ళని చూపిస్తారా? ముస్లిం ఒక ఆయన నాకు కొనసాగున్నారు నాకు ఎదురుగా. అది కూడా వాళ్ళు కూడా అదేనా సార్? నేను చెప్పేది వినండి. మీరు మాట్లాడారు కదా, నేను చెప్పేది వినండి ఫస్ట్. ఇప్పుడు వినండి. ఇప్పుడు ఇదే మాట ఆయన కూడా వినిపిద్దాం సార్. వినండి సార్. మీరు తర్వాత మాట్లాడిద్దరు. నేను చెప్పింది విన్నాక మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు తామర ఉంటది. తామర యూదా ఏం చేస్తాడంటే, తామర భర్త చనిపోయినాక మధ్యధర్మం చేస్తాడు. చెప్పేది వినండి. అక్కడ మధ్యతో సెక్స్ చేయటం, మామతో సెక్స్ చేయటం అనేది మాట్లాడదు కదా. మరియమ్మ గురించి మాట్లాడదు కదా సార్. ఇంతమందితో సెక్స్ చేసుకున్నారు చెప్పారు. అవును, అదే పావులో వచ్చిందే ఈవిడ కూడా. అదే వంశం కదా. మేము ముస్లింలము మరియు క్రైస్తవులము మేము నమ్మేది దేవుడి శక్తి ద్వారానే యేసుక్రీస్తు పుట్టాడు అనేసి మేము నమ్ముతున్నాము. సో మీరు నమ్మే ముస్లింలకు మరియు క్రిస్టియన్స్ కి మీరు ఇది కాదు తప్పు, ఇది ఇలా కాదు, ఇలా జరిగిందని మీరు చెప్తున్నారు. ఖురాన్లో అలాగే ఖురాన్లో ఉందా లేకుంటే బైబుల్లో ఉందా సార్ మీరు చెప్పింది? ఖురాన్లో మా దగ్గర మొత్తం కూడా ఉన్నారు. విను. ఇప్పుడు ఖురాన్ అయితే నాకు తెలియదు అబ్బా, నేను చదవలేదు. నేను బైబుల్ చదివాను, నేను పాస్టర్ని. సేమ్ సార్, సేమ్ కాన్సెప్ట్. అది సేమ్ అంటే సార్ నేను చెప్పేది,
అబ్రహాం అంటే అబ్రామిక్ అబ్రామిక్ ఇప్పుడు ఖురాన్లో కూడా సేమ్, ఖురాన్లో ఒకే కూడా దగ్గర నుంచి ఇదే వచ్చారు కాన్సెప్ట్ కాబట్టి ఉంది సార్ వినండి సార్. సార్. ఖురాన్ నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు విన్నాను కదా, ఎంత ఎంత టైం పట్టింది మీరు చెప్తున్నాడు, వింటూనే ఉన్నాను. ఇప్పుడు ముస్లింలు ఫాలో అయ్యేది అదే, ఏది కన్య గర్భం నుంచే పుట్టిందనేసి. ఇప్పుడు ఈ క్రైస్తవులు నమ్మేది అదే. సో మీరు ఏమంటున్నారు అంటే అలా కాదు, సెక్స్ చేస్తేనే పుట్టిందని మీరు అంటున్నారు. సో ముస్లింలకి క్రైస్తవులకు నమ్మకాన్ని మీరు ఇంకో రకంగా చెప్తున్నారు. సో మాకు ఇదంటే ఒక విశ్వాసం అంటే మేము చూసి చదివి మేము నమ్ముతున్నాము. మీరు ఇది కాకుండా ఇంకా ఉన్నదా, ఇంకో దగ్గర ఉన్నదా అని చూపించండి, మీరు చెప్పింది చూపించండి. అది బైబుల్ ఎక్కడ ఉంది లేదా ఖురాన్ ఎక్కడ ఉంది. నా దగ్గర ఇప్పుడు మొత్తం అవైలబుల్ ఉన్నారు. మొత్తం సార్లేక మొత్తం అది సార్ చెప్పండి సార్. वैसे आप जो ईसा अलैहिस्सलाम है, ईसा अलैहिस्सलाम जो विदाउट सेक्स को पैदा होता है ना, मानते हैं? मानते हैं ना? ओके सर, ఈజ్ అగ్రీ, ఈజ్ రెడీ. ఓకే సార్, చెప్పండి సార్. హలో సార్ చెప్పండి. ఇప్పుడు ముస్లిం అయినా కూడా అన్నారు సార్, మేము అలాగే నమ్ముతున్నాము. మరి ముస్లింస్ మరి యేసుని దేవుడిగా నమ్ముతారో అడగండి. నమ్మరు. మరి అయిపోయాక వాళ్ళ నమ్మకంతో నీకు చెప్పానండి, నీ బైబుల్ నువ్వు చదువుకో. అది నేను కూడా నమ్మను సార్. అడిగినప్పుడు ఆయన నమ్మేది కూడా నువ్వు నమ్మాలి కదా. నేను నమ్మను కదా. కాదండి, నమ్మను కదా సార్. మీరు ఆయన సాక్ష్యం అడిగినప్పుడు ఆయన నమ్మేది కూడా మీరు నమ్మాలి. యేసుని ప్రవక్తగా మాత్రమే నమ్ముతారు వాళ్ళు, దేవుడిగా నమ్మరు. మరి మీరు యేసుని దేవుడిగా నమ్ముతారు కదా. నేను చెప్పాను మీతో నమ్ముతాననేసి, మీతో నేను చెప్పాను సార్, నేను యేసు దేవుడు నమ్ముతాననేసి. దేవుడిగా నమ్ముతారా? నేను యేసుక్రీస్తు దేవుడు అని నమ్ముతాను మీకు చెప్పాను సార్. మీరు నమ్ముతారా లేదా చెప్పండి. పోనీ మీరు యేసుని నమ్ముతారా నమ్మరా? నేను మీకు చెప్తానని నమ్ముతాననేసి. నేనేమన్నానంటే మీరు ఏమన్నా మీరు సార్ ఒక్క నిమిషం సార్, మీరు ఏమన్నారంటే మరియమ్మ పరిశుద్ధాత్మ గొర్రెల కాపరి ద్వారా సెక్స్ చేసుకొని, లేకుంటే చాలా మంది కొని, ఇంతకుముందు ఒక బ్రదర్ చెప్పారు, చాలా మందితో సెక్స్ చేసుకొని పుట్టిన అని చెప్తున్నారు. ఇది మా విశ్వాసం ప్లస్ ముస్లింల విశ్వాసం. ముస్లిమ్స్ బ్రదర్స్ ఉన్నారు, ప్లస్ నేను ఉన్నాను. సో వాళ్ళకి వాళ్ళు కూడా ఇదే కాన్సెప్ట్ నమ్ముతున్నారు. సో మీరు వాళ్ళకు మాకు వ్యతిరేకిస్తున్నారు. సో మీరు చెప్పండి మరి ఎక్కడ ఉందా? మీరు చెప్పిన మీరు చెప్పిన ఆ యొక్క పరిశుద్ధాత్మ గొర్రెల కాపరి సెక్స్ చేస్తారు పుట్టినాడు అనేసి ఎక్కడ చూపించాను సార్. చూస్తే నేను ఓకే అనేసి నేను కూడా కరెక్ట్ అనేసి నేను కూడా నమ్ముతాను సార్. ఇక్కడ మీకు తాల్ముడ్ గ్రంథం అని ఒకటి ఉంది, చదవండి. దాంట్లో మీకు తాల్ముడ్ గ్రంథం అని ఒకటి ఉంది బైబుల్లో. అది కూడా అందులో చాలా దారుణాలు ఉన్నాయని చెప్పి దాన్ని తీసేశారు. తాల్ముడ్ గ్రంథంలో తాల్ముడ్ గ్రంథం అని ఉంటుంది. అందులో మీకు తాల్ముడ్ గ్రంథం అని ఉంటుంది. తాల్ముడ్ గ్రంథం, తాల్ముడ్ గ్రంథంలో అసలు చరిత్ర ఏంది, మరియు చరిత్ర ఏంది, యేసు ఎందుకు పుట్టాడు, యేసు ఎలా పుట్టాడు అనేది కూడా మీకు అందులో రాసి ఉంటది. మీకు ఒక విషయం ఎగ్జాంపుల్ చెప్తాను. వినండి, మీకు ఉదాహరణ చెప్తాను. బైబుల్ సార్, తాల్ముడ్ గ్రంథం అనేది వేరే బైబుల్ సార్. మీరు ఈ బైబుల్లో ఎట్లా చూస్తారు? నేను ఈ ఆది కాండము, నిర్గమ కాండము, లేవియ కాండము, రాజులు, రాజుల గ్రంథాలు, అది ఒకటి దినవృత్తాంతం, రెండో అల్లగడుస్తాను, సురభద్ర, ఇవన్నీ కూడా చెప్తాను. వాళ్ళ విశ్వాసాన్ని మా విశ్వాసాన్ని మీరు ఏమంటున్నారు అంటే, మీరు మరియమ్మ అలా పుట్టలేదు, మీరు ఎలా పుట్టారని చెప్తున్నారు. ఒక ఆధారం చేశాడు మాకు.
మీకు ఇప్పుడు అదే ముస్లిం సోదరులు కూడా మొలసాగురు మా దగ్గర. వినండి వినండి యేసు అయ్యా యేసు వినండి అయ్యా సార్. అయ్యా ఇప్పుడు మా దగ్గర మొలసాగురు ఉన్నారు. ఆయన కూడా వింటారు. ఆయన కూడా తెలియదు. మీ ద్వారా తెలుసుకుంటారు. చెప్పండి ఎక్కడుందో. నాయనా, మీరు వినకుండా నువ్వు చెప్పేది వింటామా? మీరు చెప్పేది వినకుండా నువ్వు ఏదో మాట్లాడితే నేను ఏం మాట్లాడాలి? నేను చెప్తా విను, అది లేకపోతే నువ్వు కాదమ్మా. చెప్తే నేను వింటా. నేను చెప్పేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నేను చెప్తే ఏం అర్థమైంది మనకి? మీరు గత 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు నేను విన్నాను సార్. వినండి, సైలెంట్గా విన్నాను. నేను చెప్తా వినండి. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. నేను విన్న తర్వాత నీకు ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. ఆ ప్రశ్నకు సమాధానం నాకు ఒక్క దగ్గర చేశాను బైబుల్ లోపల. ఇప్పుడు యేసు మీరేమన్నారు? మీరు వినవయ్యా, విను సార్ విను 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 విను. ఏమనుకున్నారు మనసులో పడి? నేను వినవయ్యా, అనుకుంటానని మీరు అనుకుంటున్నారు. మీరు సోది వాగుతా ఉంటావు. వినవయ్యా బాబు, విను. అది కాదు సార్, నేను యేసుక్రీస్తు దేవుడిగా నమ్ముతానికి మీరు అనుకున్నారు. సరే ఓకే, మీరు 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 ఏదో ఊహించుకుంటున్నారు. సరే ఓకే, ఇప్పుడు నాకు ఇది చెప్పండి సార్. చెప్పండి, నేను వింటాను సార్. చెప్పండి. ఇప్పుడు యేసు 13 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల దాకా ఎక్కడా కనిపించదు. మరి చూపించు మరి బైబుల్లో. మరి ఎక్కడ చూపిస్తావు? 18 సంవత్సరాలు ఎక్కడ పోయాడు చెప్పు ఒకసారి నాకు. కొన్ని రహస్యాలు రాయబడి ఉండవు, కొన్ని రహస్యాలు కుట్రపూరితంగా దాచేస్తారు. అవన్నీ రాయబడి ఉండవు. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. వాడేదో వచ్చి చెప్తే బాప్టిజం తీసుకొని దశంభాగాలు దొప్పించుకొని జీవితాలు నాశనం చేసుకోవడం కాదు.